హలో మడే బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు మనం వచ్చేసాము CB125 హార్నెట్ ఒక ఫస్ట్ రైడ్ రివ్యూ తీసుకొని, అండ్ బండి నిజంగా 125cc సెగ్మెంట్లో ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఎందుకు నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే దీంట్లో మనకి అసలు హార్నెట్ ఒక ప్రాపర్ DNA అనేది ఇన్స్టాల్ చేసి నిజంగా 125cc సెగ్మెంట్లో ఒక సర్ప్రైజ్ లాంచ్ తీసుకొచ్చారు. జనాలు హవాక్ అయిపోయేటట్టు. కొంచెం వరకు మీరు అనొచ్చు, అన్న ఇది మన ఎక్స్ట్రీమ్ 125R రిజంబుల్ చేస్తుంది, కొంచెం వరకు ఉండొచ్చు, కానీ నిజంగా హోండా ఒక యూనిక్ డిజైన్ లాంగ్వేజ్ అనేది దీంట్లో కనిపిస్తుంది. హోండా వాళ్ళ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇటువంటి హెడ్ ల్యాంప్ డిజైన్తో పాటు వచ్చిన మోటార్ సైకిల్స్ ఉన్నాయి ఇండోనేషియన్ మార్కెట్లో. సో ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. ఇటువంటి హెడ్ ల్యాంప్తో వీళ్ళు 150cc లాంచ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొన్ని విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ LED లైటింగ్, LED హెడ్ ల్యాంప్, LED టర్న్ బ్లింకర్స్, LED టైల్ ల్యాంప్, మొత్తం మనకి LED లైటింగ్ ఇచ్చేసారు. అది చాలా మంచి విషయం, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. E20 కంప్లైంట్ అండ్ 12 లీటర్ ట్యాంక్తో పాటు వస్తుంది. అరౌండ్ 795 mm సీట్ హైట్ అండ్ మనకి 166 mm గ్రౌండ్ క్లియరెన్స్తో పాటు వస్తుంది. అలాయ్ వీల్స్ చాలా గోల్డెన్ కలర్ది ఒకలా ఇచ్చారు, గోల్డ్ అనడైజ్డ్ USD ఫోక్స్. సో ఫస్ట్ మోటార్ సైకిల్ నాకు తెలిసి 125cc క్లాస్లో ఈ USD ఫోక్స్తో పాటు రావడం చాలా మంచి ఫీల్ని ఆఫర్ చేస్తుంది. అది రైడ్ చేసేటప్పుడు మీరు చూస్తారు. హై స్పీడ్ స్టెబిలిటీ కానీ డైరెక్షన్ చేంజెస్ కానీ చాలా నీట్గా అది ఇది చేస్తుంది. దానికి రీజన్ USD ఫోక్స్ అనమాట. సింగిల్ ఛానల్ ABSతో పాటు ఆఫర్ చేసిన 125cc మోటార్ సైకిల్, అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. మీరు నోట్ చేయాల్సింది 110/80 టైర్ వెనకాల అండ్ 80/100 టైర్ ముందు, అండ్ చాలా చిజిల్డ్ ట్యాంక్, ఫ్యూచరిస్టిక్ లుక్ అనేది వస్తుంది. ఈ హార్నెట్ ఒక గ్రాఫిక్స్ చాలా నీట్గా ఉన్నాయి. హోండా గ్రాఫిక్ కూడా చాలా నీట్గా ఆఫర్ చేయబడింది. ఎగ్జాస్ట్ నోట్ కూడా మనకి మంచి ఎగ్జాస్ట్ నోట్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. ఒకసారి విందాము. చాలా రిఫైన్డ్గా ఉంది నార్మల్గా ఉన్నప్పుడు, కానీ మనం ఒక్కసారి రెవ్ చేస్తే సో మంచి ఎగ్జాస్ట్ నోట్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. సో దీంట్లో మళ్ళీ ఇంజిన్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ అనమాట. 125cc ఎయిర్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, 11 bhp, 11.2 Nm టార్క్, 5 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. సో దీని ఒక రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉంది అది మెయిన్. ఎందుకంటే ఆల్రెడీ వాక్ అరౌండ్ నేను డిఫరెంట్ కలర్ వేరియంట్స్తో పాటు నేను లాంచ్ స్టేజ్ నుంచి ఇచ్చేసాను. ఆ వీడియో చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. సో ఈరోజు వెదర్ చాలా బాగుంది, రైడ్ చేసేసాము, ఎంజాయ్ చేసాము. ఆ రైడ్ ఇంప్రెషన్ నెక్స్ట్ మీకోసం వస్తుంది. దాంట్లో తెలుస్తుంది బండి ఏ రేంజ్లో అరుపులు అర్పిస్తుంది. అండ్ ఈ 125cc సెగ్మెంట్లో అన్నిటికీ ఒక సీరియస్ థ్రెట్గా ఇది పోస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోండా రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, హోండాకు వచ్చిన భరోసా, ఇంజిన్ రిలయబుల్ ఇంజిన్, పెప్పీ ఇంజిన్, రిఫైన్డ్ ఇంజిన్ అండ్ 0 వైబ్రేషన్స్ అనమాట. అండ్ దాంతోపాటు దానికి ఉన్న యాక్సలరేషన్, స్టెబిలిటీ అసలు ఆల్మోస్ట్ 150cc బైక్ లెక్క ఉంది. ఎక్విప్మెంట్ అంతా కూడా న్యాయం చేశారని చెప్పొచ్చు. హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీరోనే తీసుకొచ్చేసాడు CB125 హార్నెట్ ఒక ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్. ఇది లాంచ్ అయినప్పటి నుంచి దీని చుట్టూ చాలా హల్చల్ అండ్ చాలా హైప్ అనేది సరౌండ్ చేస్తుంది. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 125cc ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, 11 bhp, 11.2 Nm టార్క్, 5 స్పీడ్ గేర్ బాక్స్, సింగిల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది. అండ్ చూద్దాం హోండా వాళ్ళు ఏ రేంజ్లో 125cc సెగ్మెంట్లో ఒక స్టాంగ్ క్రియేట్ చేయబోతున్నారు ఈ బండితో పాటు అనేది. ఓకే 113 వరకు క్లాక్ చేసాం, ఇంకా కూడా పోవచ్చు, కానీ ఎందుకు మనం ఛాన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్టెబిలిటీ టెస్ట్ అయిపోయింది. అసలు ఏదో 150cc బైక్ పరిగెడుతుంది. హ్యాండ్లింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. USD ఫోక్స్ అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. ఫ్రంట్ అండ్ ఫీల్ అరుపులు అర్పిస్తుంది. నిజం చెప్తున్నాను, ఇది 125cc బైక్ లెక్కన లేదు. డైరెక్షన్ చేంజెస్ చాలా బాగున్నాయి. అండ్ ఒకసారి నో హ్యాండ్స్ నో వోబుల్ టెస్ట్ కూడా చేసేద్దాము.
చూడొచ్చు, చాలా చాలా తిన్నంగా వెళ్తుంది, ఎటువంటి అన్సర్టనిటీ లేదు. చాసీ ఓరియంటేషన్ పక్కాగా ఉంది. అండ్ యూఎస్డి ఫోక్స్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తున్నాయి చాసీని, దాని ఒక స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి. అండ్ రిఫైన్డ్గా ఉంది బండి. అట్ ద సేమ్ టైం మనకి అగ్రెషన్ని కూడా ఆఫర్ చేస్తుంది. అండ్ చాలా మంచి వెల్ ప్యాకేజ్డ్ డీల్ అండి ఇది. ఎందుకంటే ప్రైస్ చాలా రీజనబుల్, 125cc. సో మైలేజ్ బాగుంటుంది. సో ఒక కాలేజ్ స్టూడెంట్ చక్కగా తను ఒక పాకెట్ మనీతో మెయింటైన్ చేయొచ్చు. అమ్మాయిలు ఎవరైనా బైకింగ్ స్టార్ట్ చేయాలన్నా వాళ్ళు కూడా ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే చాలా లైట్ వెయిట్, హోండా ఒక భరోసా, రిలయబిలిటీ, మనకి లాంగ్ టర్మ్లో ఇష్యూస్ రాదు, ఇంజిన్ ఇష్యూస్ రాదు. హోండా ఒక రిలయబిలిటీ, ఆ డ్యూరబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అండ్ బండి ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. మీరు నార్మల్గా రైడ్ చేయొచ్చు, వీకెండ్ రైడ్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే టూరింగ్ చేయొచ్చు. ఎఫర్ట్లెస్ అయిపోతుంది. హెవీ వెహికల్స్ అయితే మనము దాన్ని మీరు ఇటు అటు జరుపుతూనే మీరు టైర్డ్ అయిపోతారు. ఎస్పెషలీ టూరింగ్ ఏదైనా లాంగ్ డిస్టెన్స్ రైడ్ వెళ్ళారనుకోండి, దాంట్లో ఏదైనా మన టెయిల్ బ్యాగ్ అది ఏదైనా ఉంటే, సో దాన్నే ఈ బండి వెయిట్ ప్లస్ దాని వెయిట్ అన్నీ కలిపి మీరు ఇటు అటు బండి జరపాలంటే చాలా టైర్డ్ అయిపోతారు. సో ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత మంచిది. లైట్ వెయిట్ ఉండాలి కానీ స్టేబుల్గా ఉండాలి బండి. అది ఇక్కడ మ్యాజిక్. దట్ ఈస్ ద ఇంజనీరింగ్ ప్రాసెస్ ఆఫ్ హోండా. సో లైట్ వెయిట్ ఉన్నా కానీ ఎటువంటి క్రాస్ విండ్స్ వచ్చినా ఇదైతే లేదు, రఫుల్ అయితే లేదు. టైర్స్ బాగున్నాయి కానీ బెటర్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇంజిన్ ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ ఇంజిన్ అండి. అట్లీస్ట్ దీంట్లో టాప్ వేరియంట్లో వాళ్ళు రేడియల్ టైర్స్ ఇస్తే బాగుంటుందని నేను నమ్ముతున్నాను. మైలేజ్ ఈజీగా నాకు తెలిసి 125cc కాబట్టి మనం చక్కగా నడిపించుకుంటే 55 to 60 ఈజీగా వస్తుంది. దీంట్లో ఈకో ఇండికేటర్ ఉంది. ఈ ఈకో ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, నేను థ్రాటిల్ డౌన్ చేశాను, డౌన్ చేయగానే ఈకో మ్యాక్సిమైజ్ అయిపోయింది. జస్ట్ మనం 5th గేర్లో మెల్లిగా ఆంబుల్ చేస్తున్నాం అనమాట, థ్రాటిల్ మినిమం థ్రాటిల్తో పాటు. సో దాంట్లో ఈకో మెయింటైన్ చేసింది. సో ఈకో ఈ బార్ ఫుల్ లైట్ అప్ అయ్యేంత వరకు మీకు మ్యాక్సిమం మైలేజ్ అండి ఈజీగా 60 వరకు కూడా రావచ్చు. ఇది ఎల్డర్లీ పీపుల్, మీ డాడీ ఎవరైనా తీసే సిటీలో నడిపించేటప్పుడు మెల్లిగా వాళ్ళు నడిపిస్తారు కాబట్టి వాళ్ళకి మైలేజ్ బీవర్చంగా వస్తుంది. స్టూడెంట్గా నువ్వు ఇంకా నెక్స్ట్ రెచ్చిపోతాము, అది ఇదని రెచ్చిపోతాను బ్రదర్ అని మొత్తం థ్రాటిల్ తిప్పేసినావు అనుకో, మైలేజ్ అస్సలు రాదు, పాకెట్ ఖాళీ అయిపోతుంది. సో అలా మీరు ఉన్నట్టు చక్కగా నడిపించుకుంటే మంచి మైలేజ్ పొందుకోవచ్చు. ఇంజిన్ లైఫ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఐడ్లింగ్ ఫిలాసఫీ ఎప్పుడు కూడా బండి ఒక ఫ్యూల్ ఇంజెక్టెడ్ వెహికల్ స్టార్ట్ అవ్వగానే 30 seconds మీరు ఐడ్లింగ్లో ఉంచేసేయండి దాన్ని. అప్పుడే ఆ ఇంజిన్ ఆయిల్ అంతా ఆ మూవింగ్ పార్ట్స్ని లూబ్రికేట్ చేసిన తర్వాత దాని తర్వాత మీరు బండిని తీస్తే ఇంజిన్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఇంజిన్ లైఫ్, ఇంజిన్ సీజర్ అనేది, ఇంజిన్ సీజ్ అవ్వడం ఇది కామన్ అయిపోతుంది. సో ఐడ్లింగ్ ఫిలాసఫీ మెయింటైన్ చేయండి. అండ్ నేను చెప్పినట్టు వన్ బైక్ అన్ని పనులు చేసేయడానికి ఇది రెడీగా ఉంది. ఎందుకంటే అది ఇంట్లో డాడీ తీసుకెళ్ళినా కానీ, మీరు కాలేజీకి తీసుకెళ్ళినా కానీ, మీ అక్కన చెల్లెను బైక్ రైడింగ్ నేర్చుకోవాలన్నా కానీ వాళ్ళకి ఈజీగా అవుతుంది. సీట్ కూడా మరీ దారుణంగా లేదు, అమ్మని ఎక్కడన్నా తీసుకెళ్ళాలనుకున్నా తీసుకెళ్ళొచ్చు. సో అలా ప్లస్ మనకి ఫుల్ ఫీచర్ ప్యాక్డ్ అండి. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. ఆల్మోస్ట్ NX 500లో ఉన్న కన్సోల్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఇచ్చేసాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు హోండా. అండ్ రియలీ బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ ఇది. అండ్ 5-speed గేర్ బాక్స్ చాలండి మనకి, 6-speed గేర్ బాక్స్ అవసరం లేదు. వేరస్ ఎందుకంటే ఇది 125cc బైకే కాబట్టి. అండ్ సింగిల్ ఛానల్ ABS కూడా ఇచ్చారు. సో అది ఒక చాలా చాలా మంచి సేఫ్టీ ఫీచర్ మనకి వర్షాకాలంలో వీల్ లాక్ అవ్వకుండా కాపాడడానికి. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. క్లచ్ పుల్ చాలా బాగుంది, గేర్ షిఫ్ట్స్ చాలా స్మూత్గా ఉన్నాయి. అసలు రిఫైన్మెంట్ అరుపులు అర్పిస్తుంది. హోండా అంటేనే రిఫైన్మెంట్ అంటే హోండా, అది చెప్పాల్సిన అవసరం లేదు. సో అది ఎన్నో సంవత్సరాలుగా అలా వచ్చేసింది. అది ఒక సామెత అయిపోయింది. రిఫైన్మెంట్ ఇస్ సినానిమస్ విత్ హోండా మోటార్ సైకిల్స్ అని. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో బండి కంఫర్ట్ బాగుంది, ప్రాక్టికాలిటీ బాగుంది, వర్సిటిలిటీ బాగుంది, స్టెబిలిటీ బాగుంది, రిఫైన్మెంట్ బాగుంది, గేర్ చేంజెస్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి, వైబ్రేషన్స్ లేవు, డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ ఇచ్చారు. సో థ్రాటిల్ లేటెన్సీ ఏమి ఉండదు, థ్రాటిల్ రెస్పాన్స్ అనేది పక్కాగా ఉంటుంది. అన్ని పరంగా ఈ హార్నెట్ 125 అనేది ఈ యొక్క సెగ్మెంట్లో నిజంగా అరుపులు అరిపేయడానికి వచ్చేసింది. అది హోండా వార్ బైక్ అంటే మనల్ని ఫస్టే ఫిదా, కళ్ళు మూసుకొని కొనేస్తారు. అండ్ ఇటువంటి ప్యాకేజ్ చూడడానికి చాలా ఫ్యూచరిస్టిక్గా ఏదో 150cc బైక్ లాగా ఉంది. సో ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ హిట్టే. సో రైడర్ 125
గ్లామర్ 125, ఎక్స్ట్రీమ్ 125R అండ్ ఈ హార్నెట్ CB 125, ఈ నాలుగిట్లో మీరు చూస్ చేసుకున్న బైక్ ఏది, ఎందుకు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అంతే అండి. వీడియోని కనెక్షన్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనం 1 lakh దగ్గరలో ఉన్నామండి. కనీసం మీరు చూసేటోళ్ళు అందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టుకోండి, ఫ్రీయే కదా, మీకేం డబ్బులు ఛార్జ్ అవుతలేదు. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ కొడితే అన్నీ మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే అప్రిషియేట్ చేస్తారు అంటారు. ఎస్, నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది. చాలామంది మెసేజ్ అంటే మన లైక్ పర్సెంటేజ్ చూస్తే కూడా మనకి 100కి 100% లైక్ పర్సెంటేజ్ అనేది చాలా రేర్ ఛానల్స్కి. సో అలా ఉన్నప్పుడు, అంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐ విల్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్. మనం 1 lakh మైల్ స్టోన్ ఎప్పుడో క్రాస్ అవ్వాల్సింది, చాలా డిలే అవుతుంది. అది ఎందుకో, ఏం పాలిటిక్స్ మనకు అర్థమవుతుంది. కానీ ప్రేక్షకులుగా నేను నమ్ముకున్నది మన తెలుగు అన్నతమ్ముల్ని, తెలుగు ప్రేక్షకుల్ని. ఖచ్చితంగా మీరు నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఇంకొక అడుగు ముందుకు వేయడానికి మీ సహాయం అనేది అవసరం. సో ప్లీజ్ హెల్ప్ మీ గెట్ పాస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ అండ్ విల్ హ్యావ్ అ గ్రాండ్ సెలబ్రేషన్ ఆ టైంలో. అంతే అండి. వీడియోని కనెక్షన్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.